హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే సాఫ్ట్గా జ్యూసీగా ఉండే స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 2 కప్పుల దాకా పాలను వేసుకోండి. చిక్కటి పాలు అయితే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. మూత పెట్టి పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. ఇలా మరుగుతున్న పాల్లోకి ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా సుజీ రవ్వ వేసుకోండి. ఉప్మా కోసం వాడతాం కదండి, ఆ రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాలన్నీ ఇంకి రవ్వ సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పెనం నుంచి మనకి సపరేట్ అయిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కనీసం 2 నుంచి 3 నిమిషాల వరకు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే రవ్వ మిశ్రమాన్ని మనకి స్వీట్ అంతా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. రవ్వంతా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి చల్లారనిద్దాము. పొడి బారిపోకుండా చూసుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. సిరప్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఇందులోకి 1 కప్ దాకా పంచదార వేసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళను పోసి పంచదార తీగపాకం వచ్చే వరకు కరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి కలర్, మంచి ఫ్లేవర్, టేస్ట్ యాడ్ అవుతుందండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే కుంకుమ పువ్వుని క్లిప్ చేసేయవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. మనకి కొద్దిగా జిగురుగా అనిపిస్తే మనకి ఈ పాకం కరెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని చల్లారనిద్దాం. రవ్వ మిశ్రమాన్ని చూద్దాము. చక్కగా చల్లారిపోయిందండి. పిండి డ్రైగా అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పాలను యాడ్ చేసుకోండి. 1 చిటికెడు వంట సోడాని వేసుకోండి. వంట సోడాని ఎక్కువ వేయొద్దండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఫ్రై చేసేటప్పుడు. ఇంకా రవ్వ మీకు డ్రైగా అనిపించింది అనుకోండి, ఇంకా 2 టేబుల్ స్పూన్ దాకా పాలని యాడ్ చేసుకోండి. లేదా బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూను మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకుని పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. కనీసం 2-3 నిమిషాలన్నా కలుపుకుంటే మనకి ఇలాగ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది పిండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని పిండిలో నుంచి మీడియం సైజులో పిండిని తీసుకుని చేతితోటి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక చేతితోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా ఈ షేప్లో వస్తాయండి. క్రాక్స్ రాకోకుండా చేసుకోవాలి. చేసుకునేటప్పుడు క్రాక్స్ వచ్చినాయి అనుకో, ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని పాలను యాడ్ చేసుకుని మళ్ళీ పిండిని కలుపుకుని చేసుకోండి. క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పిండినంతా అన్నిటిని ఇలా రెడీ చేసేసుకుని ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు రవ్వకి 10 పీసులు వచ్చాయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకున్నాక రెడీ చేసుకున్నవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి. విరికిరిగ్గా వేయొద్దు, విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసేయాలండి. తీసిన వెంటనే మట్టికి పాకంలో వేయొద్దు, ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పాకంలోకి వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే పాకం చక్కగా పీల్చుకుని చక్కగా నాని జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి స్వీటు. పాకంలోంచి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ అయినట్టే. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని